చేపల పులుసును ఇలా చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్. చేపలతో మంచి మంచి వంటకాలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి బెండకాయల చేపల పులుసు రెసిపీ చేయటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కారణంగా మటన్, చేపల డిమాండ్ పెరిగింది. వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. చికెన్కు బదులుగా దాదాపు అందరూ మటన్, చేపలను తినడానికి ఇష్టపడుతున్నారు. ధరలు ఎక్కువైనా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మటన్, చేపల వైపు మడుతున్నారు. మటన్ కన్నా కూడా ఇప్పుడు ఫిష్కు మరింత డిమాండ్ పెరిగింది. ప్రజలు ఎక్కువగా ఫిష్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చేపల పులుసు చేయటం అందరికీ తెలిసిందే, కానీ బెండకాయ చేపల పులుసు కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇంతకీ బెండకాయ చేపల పులుసు కర్రీకి ఏం కావాలి, దానిని ఎలా తయారు చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ పేస్టు, టమాటా ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు పులుసు, లేత బెండకాయలు, కొత్తిమీర. తయారీ విధానము: ముందుగా స్టవ్పై బౌల్ పెట్టి అందులో కర్రీకి సరిపడా నూనెను వేడి చేయాలి. అందులో కాస్త ఉప్పు వేసి చేప ముక్కలను ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అదే పాత్రలో ఉన్న నూనెలో కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్టు, పసుపు, కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. కావాలంటే ఇంగువ, దానితో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టమాటా ప్యూరీ, బెండకాయలు వేసి ఆ మిశ్రమాన్ని కాసేపు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి, చింతపండు పులుసు, తగినంత ఉప్పు వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. బెండకాయ ముక్కలు సాఫ్ట్గా మారిన తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలను అందులో వేయాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన బెండకాయల చేపల పులుసు రెడీ. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.